తిరుపతిలోని స్విమ్స్ వైద్యశాలలో ఓ మానసిక రోగి ప్రవర్తన ఉద్రిక్తతకు దారితీసింది. జూనియర్ వైద్యురాలపై రోగి దాడి చేయడంతో వైద్యులు, జూడాలు ఆందోళనకు దిగారు. ఆసుపత్రిలో వైద్యులకు రక్షణ కల్పించాలంటూ అత్యవసర విభాగం ముందు ఆందోళనకు దిగారు. ఈ ఘటనపై వెంటనే స్పందించిన ప్రభుత్వం వైద్యుల భద్రత విషయంలో రాజీ లేదని స్పష్టం చేసింది. కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించినట్లు అధికారులు తెలిపారు. ఆస్పత్రుల్లో మహిళా వైద్యులు, సిబ్బంది రక్షణపై దేశవ్యాప్తంగా ఆందోళన జరుగుతోన్న వేళ తిరుపతిలోని స్విమ్స్ లో ఓ మహిళా జూనియర్ వైద్యురాలిపై రోగి దాడికి పాల్పడటం కలకలం రేపింది. అత్యవసర విభాగంలో విధుల్లో ఉన్న వైద్యురాలు స్పందనను మానసిక రోగి జుట్టుపట్టి లాగి దాడికి పాల్పడ్డాడు. దీంతో అక్కడే ఉన్న తోటి వైద్యులు ఆమెను కాపాడి అతని బారి నుంచి విడిపించారు. జూనియర్ వైద్యురాలిపై జరిగిన దాడిని నిరసిస్తూ తమకు రక్షణ కల్పించాలంటూ జూడాలు, వైద్యులు అత్యవసర విభాగం వద్ద ఆందోళనకు దిగారు. విధులు బహిష్కరించి నిరసన చేపట్టారు. స్విమ్స్ సంచాలకులు ఆర్వీ కుమార్, తీతీదే విజిలెన్స్ అధికారి శివకుమార్ రెడ్డి వైద్యులకు నచ్చజెప్పినా వారు శాంతించలేదు. తీతీదే పర్యవేక్షణలో వైద్యులకు రక్షణ కల్పిస్తామని శివకుమార్ రెడ్డి చెప్పినా వైద్య సిబ్బంది ససేమిరా అన్నారు. పేషెంట్ వచ్చి పరిగెత్తుకుంటూ వచ్చి జుట్టు పట్టుకొని లాగి బల్లకేసి కొట్టారు అమ్మాయిని. ఎందుకు కొట్టాడో తెలియదు, బల్లకేసి కొట్టాడు. అందరు పరిగెత్తుకుంటూ వచ్చి ఎంత లాగుతున్నా కూడా ఎంత ప్రయత్నించినా కూడా కుదరలేదు. ఆయన చేస్తూనే ఉన్నాడు. ఆయన అమ్మాయిని ఏదో చేస్తున్నాడు, కొడుతున్నాడు. కెమెరాలో మాకు కనిపించలేదు. సెక్యూరిటీ వాళ్ళు ఎక్కడో చివరు ఉన్నారు. డాక్టర్ వచ్చి అమ్మాయిని లాగడానికి చూస్తున్నారు. మినిమం సేఫ్టీ సార్ అది. సెక్యూరిటీ వాళ్ళు ఎక్కడున్నారు? మేము ఫస్ట్ నుంచి 12 రోజుల నుంచి అడుగుతుంది అదే కదా. మేమేమి ఎమర్జెన్సీస్ బ్లాక్ చేయలేదు కదా. మమ్మల్ని మేము కాపాడుకుంటా ఉండాలా లేదా పేషెంట్లకు డ్యూటీలు చేయాలా? డాక్టర్లు అసలు ఎవరు లేరు సార్. ఒకవేళ నైట్ డ్యూటీ అయితే ఏంటి? ఇప్పుడు ఆల్రెడీ మేము 2 వీక్స్ బ్యాక్ ఒక ఇన్సిడెంట్ జరిగింది. దాని గురించి మేము కంప్లైంట్ చేయడం జరిగింది. జేయూ మ్యామ్ చెప్పడం జరిగింది. వాళ్ళు ఏం చెప్పారంటే ఎఫ్ఐఆర్ ఫైల్ చేశామన్నారు. ఎఫ్ఐఆర్ చూపించమంటే ఇప్పుడు వరకు చూపించలేదు మాకు. అంటే అసలు పెట్టలేదు. ఇప్పుడు రాస్తున్నారు రిటర్న్. ప్రతిసారి ఇదే జరుగుతుంది సార్. మేము అప్రోచ్ అవ్వడము, నోటులతో ఏదో ఇప్పుడు ఎలా చెప్తున్నారు, నోట్తో ఏదో ఒక మాట చెప్పడము, మమ్మల్ని కూల్ చేయడము, పంపించేయడము. స్విమ్స్ లో వైద్యుల ఆందోళనపై తిరుపతి కలెక్టర్ అధికారులతో సీఎంఓ అధికారులు మాట్లాడి సమస్య పరిష్కరించాలని సూచించారు. శనివారం రాత్రి 10 గంటల వరకు ఆందోళన కొనసాగగా టీటీడీ జేఈఓ గౌతమి వెళ్లి వైద్య సిబ్బంది రక్షణకు హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు.